ఇక రైతు భరోసా ఇష్యూ అయితే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. నిజానికి రైతు భరోసా మీద రైతులకు దోకా చేసిందని చెప్పొచ్చు కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకంటే సరే రైతు రుణమాఫీ చేసినప్పుడు మనం మెచ్చుకున్నాం, రుణమాఫీ మంచిగా చేసారు, ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యం కాలేదు అని ఎప్పుడైతే మెచ్చుకున్నామో ఇప్పుడు రైతు భరోసా విషయంలో మాత్రం రైతులను ఆశ పెట్టి మోసం చేసినట్టే. ఎందుకంటే వీళ్ళు 15,000 ఇస్తున్నారు ఎకరాకు. మరి ఎకరాకు 15,000 ఇస్తున్నారు, కట్ ఆఫ్ పెడుతున్నారు. సరే ఇప్పుడు కట్ ఆఫ్ లేదు, కట్ ఆఫ్ లేకున్నా కానీ ఎందుకంటే ఎక్కువ మంది రైతులకు మనకు దాదాపు ఎంత ఉంటుంది, ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు 6 ఎకరాలు ఇటువంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎక్కువ 2-3 ఎకరాల వాళ్ళే ఎక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళ కటాఫ్ పెట్టినా వాళ్ళకి అవే వచ్చేటివి, కటాఫ్ పెట్టకుండా అవే వచ్చేటివి. ఇప్పుడు 50 ఎకరాలు ఉన్నా ఇస్తాం, 100 ఎకరాలు ఉన్నా ఇస్తామని చెప్పారు. సరే రాళ్ళు రప్పలు ఉన్నటువంటివి, దాంతోపాటు ఫ్లాట్లు చేసినటువంటివి, గవర్నమెంట్ సేకరించిన భూములకు, పంట అయిన పొలాలకు మేము ఇవ్వమన్నారు. అంతవరకు ఓకే. ఇవన్నీ కట్ చేసినప్పుడు ఒక కటాఫ్ పెట్టి అవే 7,500 ఇచ్చుంటే గవర్నమెంట్కు పాజిటివ్ అయ్యేది. కానీ ఈ విషయంలో మరి రేవంత్ రెడ్డి సర్కార్ను మాత్రం ఎవరో తప్పుదో పట్టించరు. ఇది చాలా మైనస్ అయ్యే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీని మీద ఆల్రెడీ విపక్షాలు ఎట్లా ఇస్తున్నారు, అదేదో కటాఫ్ పెట్టి ఆ 7,500 ఇచ్చుంటే మీకు మంచి పేరు వచ్చేది. కానీ అనవసరంగా అందరికీ ఇస్తాం కానీ 6,000 ఇస్తాం అనే వరకు, అంటే ఇప్పుడు ఎవరికైనా ఆశ ఉంటుంది. సరే ఆల్రెడీ ఇస్తాం అనేది ఇచ్చేసేయాలి. ఇంకో 500 ఎక్కువ ఇస్తే ఇంకెక్కువ ఖుషి అవుతారు. కానీ ఇస్తున్న దాన్ని తక్కువ చేసి, దాంతోపాటు ఆల్రెడీ ఒక విడత రైతు భరోసా బంద్ అయిపోయింది. అంటే ఆల్రెడీ ఖరీఫ్ సీజన్కి వచ్చేది, అది బంద్ అయిపోయింది. అంటే దాదాపు సరే వీళ్ళు 6,000 ఇచ్చినా ఈ 6,000 బకాయి ఉన్నట్టే రైతులకు. మరి 6,000 బకాయి, ఇప్పుడు ఇంకో 1,500 దాంట్లో కూడా బకాయి పడుతున్నారు. మొత్తం ఓవరాల్గా చూస్తే ఇప్పుడు 15,000 వచ్చే రైతుకు ఎంత వస్తుంది? 6,000 మాత్రమే వస్తుంది ఈ ఇయర్కు. అంటే దాదాపు 9,000 ఒక రైతుకు 9,000 రూపాయలు ఎగేసినట్టే, అంటే నిజంగా ఎగ్గొట్టినట్టే అనొచ్చు. ఎందుకంటే మీరు రుణమాఫీ చేస్తామన్నారు, అది పక్కన పెడితే రైతు భరోసా విషయంలో మాత్రం ఒక రైతుకు ఎకరాకు 9,000 ఎగ్గొట్టినట్టే రేవంత్ రెడ్డి సర్కారు. ఇది చాలా మైనస్ అవుతుంది చూడండి ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళు జనాలలో కోతారు, జనాల సంగతి తెలుసు. జనాలు ఇస్తామని ఎగ్గొడితే మాత్రం జనాలు క్షమించే పరిస్థితిలో లేదు. మరి దాన్ని వీళ్ళు ఎట్లా ఓవర్కమ్ చేస్తారు ఏంటి అనేది చూడాలి. నిజంగా ఈ విషయంలో మాత్రం రాంగ్ స్టెప్ వేసింది అనుకోవచ్చు రేవంత్ రెడ్డి సర్కారు. ఇచ్చేది కటాఫ్ పెట్టి 5 ఎకరాలకి ఇస్తామా, లేకపోతే 10 ఎకరాలు కటాఫ్ పెట్టేది ఉండే, 10 ఎకరాలు కటాఫ్ పెట్టి అవే 7,500 ఇచ్చి ఉంటే రైతులు ఖుషి అయ్యేటోళ్ళు ఖచ్చితంగా. ఎందుకంటే రేపు PM కిసాన్ కూడా పెంచే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు ఇస్తున్నటువంటి 6,000కు బదులుగా 10,000 ఇస్తామని చెప్తున్నారు. రేపు బడ్జెట్లో పథకం ప్రవేశపెట్టే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు ఇస్తున్నది కట్ చేసే వరకు రైతుల్లో ఖచ్చితంగా ఆగ్రహం వస్తుంది. ఈయన కూడా గంతే ఉన్నాడు అనేది. అంటే నిజానికి రైతులకు గతంలో ఏ సర్కారు చేయనంత చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. రుణమాఫీ విషయంలో మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ను తప్పు పట్టాల్సిన అవసరం లేదు, చాలా పర్ఫెక్ట్గా చేసిరు. సరే ఇంకా 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు కాలేదు, అది పక్కన పెడితే చాలామంది మెజార్టీ రైతులకు అయితే రుణమాఫీ అయింది, అందులో సక్సెస్ అయింది. కానీ ఈ సక్సెస్ అంటే మంచి పేరును మళ్ళా చెడగొట్టుకునే పని ఏంటంటే ఇది. అనవసరంగా ఇస్తామని చెప్పి మరి 12,000 ఇస్తాం అనేది ఒకటి, దాంతోపాటు ఇప్పుడు ఇచ్చేది ఒక విడతనే మళ్ళీ, అంటే 6,000 రూపాయలు మాత్రమే పడుతుంది. మరి దీంతో మాత్రం రైతుల్లో ఖచ్చితంగా అసంతృప్తి మొదలయ్యే అవకాశం ఉంది. దీన్ని విపక్షాలు క్యాచ్ చేసుకొని ఆల్రెడీ పని కూడా స్టార్ట్ చేసినాయి. కాబట్టి మరి దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారో చూడాలి. మరి దీంతోపాటు ఇప్పుడు రైతు కూలీలకు ఇస్తామన్నటువంటి 12,000 మాత్రం దాన్ని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే చాలామందికి భూములు లేవు. మరి భూములు లేనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, అంటే కూలీలు, వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో దాన్ని 12,000 ఇస్తామన్నారు, అది ఓకే, దాన్ని మెచ్చుకోవచ్చు. మరి ఇది ఎంత పాజిటివ్ అయినా ఎక్కువ మంది రైతులు, దాదాపు ఒక 60-70% రైతులు దాదాపు భూమి ఉన్నోళ్ళే ఉంటారు. అంటే సరే 1 గుంట ఉన్నా 2 గుంటలు ఉన్నా ఎంతున్నా పొలం ఉన్నట్టే. కాబట్టి 60-70% భూములు ఉన్నోళ్ళే ఎక్కువగా ఉంటాయి. అంటే ఖచ్చితంగా ఏదో ఫ్యామిలీకి, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరి పేరునో ఒక పేరు, గుంటనో 2 గుంటలో పొలం ఉంటుంది. 60-70%, 30% వాళ్ళకు ఉండవు. అందులో కొంతమంది బిజినెస్ చేసుకుంటుంటారు, కూలీలు కొంతమంది ఉంటారు, వాళ్ళకు 12,000 ఇస్తామన్నారు, అంతవరకు ఓకే, మంచిగా ఉంది. కానీ ఈ 7,500 ఇస్తామని చెప్పి మరి 6,000 ఇస్తామనడం, ఇప్పుడు మళ్ళీ ఒక విడత ఎగ్గొట్టడము, ఇది మాత్రం చాలా మైనస్ అవుతుంది. అసలే రేపు సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు అవి వస్తున్నాయి. కాబట్టి మరి ఇదే పెద్ద ప్రచారం అంశం అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి బీఆర్ఎస్ నేతలు ఏం చేయాలి, మాకు ఎట్లా పోవాలి అని వాళ్ళు ఆగమాగం అవుతున్నటువంటి పరిస్థితుల్లో దీన్నే వీళ్ళు ఆయుధంగా చేసుకొని ప్రభుత్వం మీదకి ప్రయోగించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మైనస్ అయ్యే అవకాశం ఉంది. మరి ఎందుకో కానీ ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్కు
కరెక్ట్ స్టెప్ వేయలేదేమో అని చాలామంది భావిస్తున్నారు. నా వ్యక్తిగతంగా కూడా అది అభిప్రాయం. సరే మరి వాళ్ళకి ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది ఏంటి అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. కానీ నిన్న తీసుకున్నటువంటి క్యాబినెట్ డిసిషన్లు మనం తీసుకుంటే ఈ 6,000 ఇస్తామనడం ఒకటి మైనస్. సరే ఇక దరఖాస్తులు అవసరం లేకుండానే భరోసా ఇస్తామన్నారు, ఇది ఓకే. ఇక్కడ చూడొచ్చు మొత్తం 8,300 కోట్ల అవసరం అంట. గతంలో 10 నుంచి 12 లక్షల మంది రైతు కూలీలు ఉంటుండే, మరి వాళ్ళకు కూడా ఉన్నారట. మరి సర్వే చేసే ఇస్తాము, పంటలు వేసిరా లేదా అని కూడా చెప్తున్నారు. సరే మరి ఇవన్నీ ఓకే, కానీ 7,500 పెద్ద మైనస్ అవుతుంది. చూడండి, ఖచ్చితంగా దీని మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇక రేపటి నుంచి ఇచ్చిన యూట్యూబ్ ఛానల్ అన్నీ ఉంటాయి కదా, ఆ బైట్స్ పెడుతుంటారు, అవన్నీ కూడా వస్తుంటాయి. చూడండి, మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కారు అంటే తప్పులు చేస్తుంది. తెలిసి చేస్తుందా, తెలియక చేస్తుందా, నిజానికి బడ్జెట్ లేదు, వాళ్ళకు ఆర్థిక పరిస్థితి సహకరించట్లేదు. దాంట్లో ఏం చేయాలనేది ఆలోచించాలి. అసలే మన కర్ణాటకలో పెంచినటువంటి ఈ బస్సు ఛార్జీల ఎఫెక్టు నెక్స్ట్ ఇక్కడ కూడా పడుతుంది అన్న ప్రచారం ఉంది. అంటే నిజానికి ఫ్రీ స్కీమ్లు ఎప్పుడైనా ఖచ్చితంగా జనాల మీద బడ్డెన్ వేసేదే, అభివృద్ధిని అదుకుంటాయి. అవి అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఫ్రీ స్కీమ్లు అయితే ఖచ్చితంగా గుదిబండగా మారుతాయి. నెక్స్ట్ సరే అప్పటికప్పుడు వాళ్ళకు పాజిటివ్ వచ్చిన లాంగ్ రన్లో మాత్రం అవి నెగిటివ్ అయితే మన కర్ణాటకలో చూస్తున్నాం, హిమాచల్ ప్రదేశ్లో చూస్తున్నాం. నెక్స్ట్ ఇక తెలంగాణనే అన్న చర్చ మొదలైనటువంటి నేపథ్యంలో ఇది కూడా ఒకటి మైనస్ అయ్యే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి సర్కారు. మరి దీన్ని ఎట్లా వీళ్ళు జస్టిఫై చేసుకుంటారు, ఎట్లా ఓవర్కమ్ చేస్తారు అనేది మనకు చూడాలి, మనకు భవిష్యత్తే చెప్తుంది.